హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది వచ్చేసి ఈ లైనింగ్ ఏంటంటే కస్టమర్స్ అండి, కొత్త కస్టమరు అయితే వీళ్ళే ఇచ్చారు. 3 లైనింగ్లు మనకి 3 బ్లౌజులు ఇచ్చారు. మొత్తానికి లైనింగ్లు అనేది మీటర్ లైనింగ్ తీసుకున్నారు బాగానే, కానీ అసలు క్రాస్ అంతా చాలా క్రాస్ వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు పిండి అంటే మనం పిండే విధంగా వాళ్ళు పిండరు కదా, అంత పిండి ఇటు అటు సాగు గుంజుతారు కాబట్టి క్లాత్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. అస్సలు కస్టమర్స్ని పిండి ఏమని అస్సలు చెప్పొద్దండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది పిండి ఇచ్చారు. కానీ నెక్స్ట్ టైం అయితే నేను అలా తీసుకురావద్దని చెప్పాను. ఇక్కడ చూడండి కొత్త కస్టమర్ అండి ఇది. ఏంటంటే మనకి ఎవరో అంటే వాళ్ళకి వేరే వాళ్ళు చెప్తారు కదా మంచిగా కుడతారని చెప్పి వీళ్ళైతే వచ్చారు. చాలా దూరంలో ఉంటారు, మా ఊరే కానీ కొంచెం దూరం అనమాట. అందుకని మనము ఇంకా కొంచెం రోజు కుట్టేదానికన్నా ఇంకా కొంచెం కేర్గా తీసుకొని ఎక్కడ అంటే మనకి మిస్టేక్ కాకుండా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే రోజు మనకి రెగ్యులర్గా వచ్చే బ్లౌజులు అనేది నార్మల్గా మనము తెలిసిపోతుంది కదా ఫిట్టింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఇది కొంచెం మనకు ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే కుడితే నెక్స్ట్ టైము ఈజీగా ఇది కూడా కుట్టేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ అయితే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలండి. కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ అనేది చాలా బాగుందనుకోండి, వీళ్ళ వల్ల ఇంకా కొంతమంది కస్టమర్స్ అయితే పెరుగుతారు మనకి. అందుకని చెప్తున్నానండి. ఇక్కడ చూడండి బ్లౌజు హ్యాండ్ అయితే ఇక్కడ హెచ్చు తగ్గులంతా నీట్గా కట్ చేసాం కదా. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ కోసం అయితే 1/2 ఇంచు మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి చూడండి 8 అయితే ఉంది. ఇలా అంటే ఖర్చుతో కలిపి మనకి 8 వచ్చిందండి. నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా హైట్ వచ్చేసి 7 ఇంచెస్, మనకి ఖర్చుతో కలిపి 8 ఇంచెస్ 8 ఇంచెస్ వచ్చినప్పుడు అయితే వాళ్ళకైతే 2.5 అయితే పెట్టారు. నేనైతే ఒక 3 ఇంచెస్ అయితే పెట్టానండి. చంక డౌన్ అనేది 1/2 ఇంచు పెంచాను. ఎందుకంటే నాకైతే నా ముందు వేసుకొని చూపించలేదు, కానీ నాకైతే అర్థమైపోతుంది 2.5 పెడితే మరి బ్లౌజ్ అనేది చంక దగ్గర పట్టేసినట్టుగా వస్తుందండి. అందుకని 3 ఇంచెస్ అయితే పెట్టాను. ఇలా పెట్టుకుంటే మనకి చంక దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 8 ఇంచెస్ వచ్చినప్పుడు మనకు 3 ఇంచెస్ అనేది చంక డౌన్ అనేది తీయాలి. ఇలా చూడండి హ్యాండ్ లూజ్ ఇలా మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ కూడా ఫస్ట్ కుట్టు వరకు, షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఇలా కరెక్ట్గా చూసుకోవాలండి. ఇలా మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ లైన్ వేసుకోవాలి స్ట్రెయిట్గా. ఇప్పుడు ఈ క్రాస్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్స్ ఏం పడవండి వీళ్ళకి, ఎందుకంటే హ్యాండ్ లూజ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి మనకి జాయింట్స్ అనేది ఏం పడదు. లోత్ అనేది ఇలా తీసుకోవాలి. సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్. ఎవ్వరు అంటే ఎంతమంది కస్టమర్స్ కొత్తగా రానివ్వండి, మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ అనే షేపు. ఇప్పుడు లోత్ అనేది ఇలా తీసుకోవాలి మనం, అంతే ఫ్రెండ్స్, ఏం లేదు ఇందులో మనకి. కాకపోతే ఏంటంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి. లూజు వచ్చింది అనుకోండి మళ్ళీ ఒకసారి కుట్టేయడం వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ పోతుంది. అందుకని కొంచెం ఫిట్టింగ్ అనేది మనము ఫిట్టింగ్ అనేది బాగా ఇచ్చినాం అనుకోండి, ఫస్టే బాగా కుదిరినాయి మాకు బ్లౌజులు అని చెప్పి ఇంకా వేరే కస్టమర్స్ని కూడా రానికైతే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు చెప్పేదాన్ని బట్టే వేరే కస్టమర్స్ మీద మనకి ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే నచ్చిందని చెప్తేనే ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. బాగాలేదు, నాకు నచ్చలేదు, బ్లౌజ్ అనేది సరిగ్గా కుట్టలేదు అని చెప్పింది అనుకోండి, ఇచ్చే వాళ్ళకి కూడా అమ్మ బాగా కుట్టట్లేదంట, మనము ఏం ఇవ్వద్దని చెప్పి వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అందుకని చెప్పి ఏంటంటే ఫిట్టింగ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఫినిషింగ్ కూడా బాగుండాలి. అంటే మనకి ఇచ్చిన సైజ్ బ్లౌజ్ ఉంటాయి కదండి, దానికన్నా ఇంకా ఫినిషింగ్ అనేది మాది చాలా బాగుండాలండి. నేను ఎక్కడైతే ఫోటో పెట్టాను, ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫోటో అయితే పెట్టానండి. చూడండి మీరు, నార్మల్ నెక్కేనండి, పెద్దగా డీప్ నెక్ అయితే ఏం కాదు. అయితే ఇక్కడ చూడండి ఇలా కింద నడుముకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకొని ఇక్కడ వీప్ కప్పు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్గా చేసుకొని ఒక 1/2 ఇంచు పైకి, అంతేనండి. ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర ఒక మార్క్ చేశాను. తర్వాత పైన నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, అంతేనండి. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ మెథడ్ ఇలానే కట్ చేస్తాను. చూడండి కింద షోల్డర్ దగ్గర, షోల్డర్ నుంచి కింద నడుము వరకు మార్క్ చేసుకొని తర్వాత బ్లౌజ్ హైట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి
5 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. నడుము వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 28 సైజ్ అండి. ఇది బ్లౌజ్ సైజు 28 నడుము లూజు. ఇక్కడ కింద 2.5, పైన నెక్ వచ్చేసి 2 ఇంచెస్, కింద 2.5 మార్క్ చేసుకుని ఇలా క్రాస్ కొంచెం 1/2 ఇంచు తేడా ఉంది కాబట్టి కొంచెం ఇలా క్రాస్ చేసుకొని అందులో నెక్ మనకి ఏదైతే అది మనకి ఇష్టం అండి అది. కాకపోతే ఇక్కడ రౌండే కాబట్టి రౌండ్ పెట్టాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే ఉందండి. ఇలా బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు చూడండి, కరెక్ట్గా వచ్చింది మనకి. ఇక్కడ పైన 5 ఇంచెస్ ఉంది కదా, కింద కూడా మధ్యలో చంక డౌన్కి స్ట్రైట్గా కూడా మనకి 5 ఇంచెస్ ఉండాలి. అలా వచ్చినప్పుడు మనకి ముడత అనేది రాకుండా ఉంటుందండి. తర్వాత చూడండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకొని గాలి అనేది బాగా వస్తుందండి, అందుకని ఇక్కడ స్కేల్ అయితే పెట్టాను. ఇలా రౌండ్గా నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చూడండి 1 ఇంచ్కి మార్క్ చేసి కరువు స్కేల్తోని కరువు తీసుకోవాలి అంతే. లేదు కరువు స్కేల్ లేకుండా మనం ఇలా కూడా రౌండ్గా తీసుకోవచ్చండి. చూసారా కరెక్ట్గా వచ్చిందని మీకు చూపిస్తున్నాను నేను. ఎగ్జాక్ట్గా వచ్చింది కదా మనకు ఫిట్టింగ్ అనేది ఇలా వస్తుంది. మనం మార్క్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. స్ట్రైట్గా ఇక్కడ అంటే అది 1 ఇంచ్ డాట్స్ ఉంటాయి కదండి, దానికోసం ఇక్కడ 2 ఇంచ్ ఖర్చు కోసం మనం టేప్తోనైనా దేనితోనైనా అంతేనండి, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. కరువు స్కేల్తో ఇలా కరువు తీసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం షేప్ అనేది మనకి ఇప్పుడు కొంచెం రోజు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి కరువు తీయడానికి ఈజీగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కుట్టే వాళ్ళకి ఉండదు కదండి. అందుకని కరువు స్కేల్ అయితే తీసుకోండి మీరు. ఈ నెక్ దగ్గర డాట్ ఎందుకు చూపిస్తున్నానంటే పైకి వెళ్ళొద్దండి, మనం బ్యాక్ నెక్ దాటి డాట్ అనేది పైకి వెళ్ళకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు నేను పెట్టిన మార్క్ కూడా కరెక్ట్గా సరిపోయింది చూసారా టేప్తోని. 7 ఇంచెస్ అంటే మనకి 7 ఇంచ్ని 4గా చేసుకుంటే మనకి 28 అయితే వచ్చేస్తుంది. నడుము లూజ్ వచ్చేసి 28 అండి. చెస్ట్ కూడా చూడండి, నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీకు చూపించలేదు కదా ఫస్ట్ అయితే, చూసారా మనం మార్క్ చేసిన విధంగా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇలా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే నడుము 28 సైజు అందరికీ ఒకేలాగా మెథడ్ ఉంటుందా అంటే అలా ఏముండదండి. వాళ్ళ బాడీని బట్టి వాళ్ళ ఇంకా అంతేనండి, బాడీని బట్టి ఉంటుంది ఏదైనా. కొంతమందికి డీప్గా వేసుకుంటారు 28 సైజు వాళ్ళే, కానీ కొంతమంది నార్మల్గా వేసుకుంటారు నెక్ కూడా, అలా ఉంటుంది. అందుకని ఒకేలాగా ఉంటుందని ఏం కాదండి. ఈ సైజులు మీకు ఏమైనా టచ్ అయితే మీకైతే యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది, అందుకని చెప్తున్నాను. అన్ని నడుము సైజులు అందరికీ బేస్ చేసుకొని ఏమి ఉండయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, తేడా ఉంటుంది. నడుమును చెస్టును వాళ్ళ నెక్కును బట్టి ఉంటాయి, అందరికీ ఒకేలా ఉండదు కదా. కొంతమందికి ఏంటంటే చెస్టు నడుము అన్నీ మ్యాచ్ అవుతాయి, కొంతమందికి అస్సలు మ్యాచ్ కావు, మస్తు తేడా ఉంటుంది. అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోండి ఈజీగా. మెథడ్ ఏంటంటే ఈ మెథడ్ యూజ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంతే. సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్ నేను చెప్పేదైతే. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గా వేసుకోవాలండి. చూసారా క్లాత్ అనేది ఎంత సాగిపోయినట్టుగా ఉందో, అందుకని ఇక్కడ ఇక్కడ షేప్ పట్టి దగ్గర కూడా మనకు కొంచెం క్లాత్ అయితే పడిందండి. ఇలా షోల్డర్ దగ్గర మనకేంటంటే ఒక 1/2 ఇంచు కుట్ల కోసం మార్క్ చేసుకొని అక్కడ నుంచి వదిలేసుకున్న తర్వాత నెక్ కూడా పైకి కొంచెం 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకొని ఏ బ్లౌజ్ ఇయనండి నేను ఇదే మెథడ్ వాడతాను 4 హుక్స్ల వరకు. తర్వాత షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇక ఫ్రంట్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా నెక్ నీట్గా మార్క్ చేసుకొని చూడండి ఈ విధంగా, అంతేనండి. ఈ 3 పాయింట్స్ కలుపుకోవాలి, కట్ చేసుకోవాలి. అయితే వీళ్ళకి ఏంటంటే చెస్ట్ అనేది తక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 28 సైజు వాళ్ళకి చెస్ట్ అంతా అందరికి ఇలాగనే ఉంటుందా అంటే అలా ఏమి ఉండదండి. ఒక్కొక్కరికి చెస్ట్ అనేది హెవీగా ఉంటుంది, ఆర్మ్ లూజ్ తక్కువగా ఉంటుంది, కొంతమందికి ఆర్మ్ లూజ్ ఎక్కువ చెస్ట్ తక్కువగా ఉంటుంది. చాలా తేడాలు ఉంటాయండి బ్లౌజ్ కటింగ్లోని. కాకపోతే ఏంటంటే మెథడ్ అనేది మనము ఇలా అంటే కటింగ్ అనేది చేసుకోవాలి, కానీ ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ని బట్టే ఉంటుంది. మనకి బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి అంతే. కాకపోతే మీకు బాడీ మెజర్మెంట్ తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ షోల్డర్కి స్ట్రైట్గా డాట్ అనేది వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మెయిన్ డాట్. చూడండి ఇప్పుడు దీంట్లో మనము అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్కి
చేసుకున్నామంటే ఇది వీళ్ళకి చెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. ఇంత 1.5 అంటే 2 ఇంచెస్ వెడల్పు, 1.5 ఇంచు పొడవు సరిపోతుంది. 2 ఇంచెస్ పొడవు పెడతామనుకోండి ఎక్కువ అయిపోతుంది, అందుకని అస్సలు సెట్ కాదు. మనకి కాజాపట్టి ఉక్స్ పట్టి దగ్గర డాటు, చంక దగ్గర డాటు మెయిన్ ఏం కాదండి. మనకి మెయిన్ డాట్ వచ్చేసరికి షేప్ పట్టి దగ్గర ఉంటుంది కదా, అదే మెయిన్ మనకి. అదొక్కటి కుదిరిందంటే బ్లౌజ్ అంతా కుదిరిపోతుందండి, పర్ఫెక్ట్గా వచ్చినట్టే. అదొక్కటే మనకి కరెక్ట్గా తెలియాలి, అంటే ఎవరికి ఎలా వేయాలి షేప్ పట్టి, ఎలా వేయాలి డాట్ అనేది అదొక్కటి తెలిసిందనుకోండి, బ్లౌజ్ అనేది మనం పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు. నాకు ఫస్ట్లో అలాగయ్యే భయం అయ్యేది, అస్సలు బ్లౌజులు కుట్టలేదండి. నేను నేర్చుకొని కూడా ఒక 10 ఇయర్స్ అయిపోయింది. నేను ఇప్పుడు కుట్టేవట్టయితే, నేను ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసి అయితే మినిమమ్ ఒక 4-5 ఇయర్స్ అవుతుంది అంతే. ఎందుకంటే భయం వేసేది నాకు, ఎవరేమన్నా అంటారేమో బ్లౌజులు తీసుకుంటే ఖరాబ్ అయితే ఏమో అన్న డౌట్ అయితే ఉండే అండి. నా స్టోరీ అంతా తర్వాత చెప్తలే అండి, ఒక వీడియో అయితే తీస్తాను అసలు ఈ టైలరింగ్లో రావడానికి కారణం ఏంటని. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.